కాసేపట్లో ప్రారంభం కాబోతోంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఎల్కతుర్తి మొత్తం కూడా గులాబీమయంగా మారిపోయింది. భారీ ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి కూడా శ్రేణులు తరలివచ్చాయి. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడ ఆసీనులైన దృశ్యాలు కూడా మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ విండోలో కనిపిస్తున్నాయి. ఒక భారీ బహిరంగ సభ రజతోత్సవ సభ పేరుతో ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. 9.5 ఏళ్ల పాటు పాలన అందించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక భారీ సభ ఏర్పాటు చేసుకుంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా 4 ఏళ్ల సమయం తెలంగాణ ఎన్నికలకు ఉన్న సమయంలో కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభని ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. కేసీఆర్ ప్రసంగం ఏ అంశాలపై ఫోకస్ చేయబోతోంది? బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజితుల్ని చేయడం వరకు ఈ ప్రసంగం పరిమితమవుతుందా? రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడతారా? ఒకవైపు 9.5 ఏళ్ల కేసీఆర్ పాలన పైన కాంగ్రెస్ పలు విచారణలు జరుపుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై కేసీఆర్ స్పందిస్తారా? ఈ ఉత్కంఠ ప్రస్తుతం అందరిలో కూడా ఉంది పరిస్థితి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రజతోత్సవ సభని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్తోంది. ఒక భారీ సంబురం నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటై 25 సంవత్సరాలు బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ సభకి పోటెత్తుతున్నారు. ఒక్కసారి జై కేసీఆర్, జై తెలంగాణ అన్న సినిమా చూసినట్టు చూడద్దే, ధూమ్ ధామ్ నడుస్తుంది. ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి జై తెలంగాణ. గులాబీల జెండలమ్మ గులాబీల గులాబీల జెండా బట్టి మల్లేశో గుండె కత్తుకొని రార మల్లేశా.